ఏ శుభకార్యానికైనా శుభారంభం. డిపార్ట్మెంట్ అంటే మీ చేతిలో కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్. ఆ అధికారం అనుభవించిన మీరు దాదాపు 8 సంవత్సరాలు, అంటే ఫిబ్రవరి మీరు జాయిన్ అయినట్టున్నారు. అవునండి. ఇప్పటికి ఇది ఫిబ్రవరి అంటే దాదాపు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ జర్నీ, లాంగ్ జర్నీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా దశాబ్దన్నర పైన ప్రజల్లో ఉన్నారు, ఏ పదవి లేకుండా. మీరు కూడా పదవి ఉన్నది కూడా వదిలేసుకొని వచ్చారు, అనేక స్ట్రగుల్ అయ్యారు. మీరు అన్నట్టు చివరికి నియోజకవర్గాల పెందుర్తి నియోజకవర్గం అయితే 2 సార్లు ఇన్ఛార్జిగా మిమ్మల్ని వేశారు. ఫస్ట్ టైం మీ స్పీచెస్ కూడా విన్నప్పుడు నాకు ఆయన సీఎం అయితే చాలు పవన్ కళ్యాణ్ గారు, నాకేం అవసరం లేదని వచ్చారు. ఎక్కడ పోటీ చేయమని చేయలే. అప్పుడున్న సిచ్యువేషన్స్ 2019 వేరు. 2024 అవకాశం వచ్చింది, మళ్ళా పెందుర్తి ఇన్ఛార్జ్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ 2 టైమ్స్ మీరు తిరిగేశారు నియోజకవర్గం, మీరే ఎమ్మెల్యే అనుకొని ఫిక్స్ అయ్యారు. కానీ చివరి క్షణాల్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన తీసుకొచ్చి మరి ఆ రోజు ఎమ్మెల్యే ఇస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంత సిన్సియర్గా 6 సంవత్సరాలు సర్వీస్ వదిలేశాం కదా, నాకు ఎందుకు ఇవ్వలేదనే బాధ అని అనిపించలేదు సార్ మీకు? చాలామంది మీ కార్యకర్తలు కనిపించింది. కార్యకర్తలు కనిపించింది. ఒకంతట నాకు ఉద్వేగానికి గురయ్యాను. అంతే, బాధ కాదు, ఒక ఉద్వేగం. ఎందుకంటే నేను ఎప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఈ పార్టీలోకి రాలేదు. అవును, అంటే ఆ పెందుర్తి ధైర్యమే చేయలే ఇన్ఛార్జ్ ఉండటానికి. మీరు 2 సార్లు ఉన్నారు, రెండోసారి అయితే మీ ఆరోగ్యాన్ని సైతం పనిగా పెట్టి దాంట్లో భాగంగానే మీరు హాస్పిటల్ జాయిన్ అయ్యారు, చాలా మంది చెప్తుంటారు. అంటే ఉద్వేగానికి ఎందుకు గురయ్యానంటే చందు గారు మీకు చెప్తున్నాను, పెందుర్తిలో నేను ఆ రకంగా వర్క్ చేశాను. 68 విలేజెస్ వెళ్ళాను. మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి ఊర్లో 15 మందిని పేరు పెట్టి పిలుస్తాను. ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఉద్యోగాలు ఎలా వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలని వాళ్ళతో కూర్చొని క్లాసులు చెప్పేవాడిని 1 గంట. నేను దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఒక ఆకాంక్షతో నేను వెళ్ళాను. మాస్టర్ ప్లాన్ వేసుకున్నాను. అయితే మీరు ఓ మాట అడిగారు, ఎవరో కొత్తవాడు వచ్చాడు కదా వాడికి ఇచ్చేశారని. ఇక్కడ మీకు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. పాలిటిక్స్లో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. పవర్ మోడ్లో పనిచేస్తారు ఒకరు, మిషనరీ మోడ్లో పనిచేసే వాళ్ళు 2 ఉంటారు. పవర్ మోడ్లో వాడు ఎప్పుడు అధికారం రావాలి, అది ఎలాగైనా అవని అనుభవించాలి, అంతే, దాంట్లోనే ఉండాలి, అందులోనే ఉండాలి. పార్టీ అని కావచ్చు, అది ఏ పార్టీ అవ్వచ్చు. సిద్ధాంతం, భావజాలము, విలువలు, నైతికత, నీతి, నిజాయితీ ఏం ఉండవు. కరెక్ట్ చెప్పారు. మిషనరీ మోడ్లో పనిచేసిన వ్యక్తి, అందులో పర్టికులర్లీ నేను మిషనరీ మోడ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్జీ అండ్ మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ బహన్జీ మాయావతి, వీళ్ళ మిషనరీ మోడ్లో నేను పనిచేసేవాడిని. కాబట్టి ఒకసారి నేను ఆ ఉద్వేగము, ఆశ్చర్యం సమ్మిళితంతో అయ్యి ఇంకా అక్కడి నుంచి దాని గురించి ఆలోచించడం మానేసి మిషనరీ మోడ్లో పనిచేసేవాడు వాట్ నెక్స్ట్ పని చేసుకుంటే వెళ్ళిపోవడం, ఏం ఆశించకుండా. కరెక్టే. అంటే మీరు అన్నట్టు కాంశీరామ్ గారి గురించి చెప్తే అర్థమైంది, అదే మీకు చాలా గొప్ప వ్యక్తి, ఏం ఆశించకుండా సమాజం చేసిన వ్యక్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు, ప్రజారాజ్యం అయిన తర్వాత తన అన్ననే రాజకీయాలు వద్దనుకున్న సమయం నుంచి కాంగ్రెస్లో మెర్జ్ చేయడం ఇష్టం లేకుండా జనసేన పార్టీ దశాబ్దం నడిపాడు. ఈరోజు 100% సక్సెస్ రేట్ చూస్తున్నాం. అదే విషయంలో ఆ పార్టీలో ఉన్న మీరు చెప్పిన ఆ భావజాలంలో మీకు పదవుల కాంక్ష లేకుండానే వచ్చారు. అంబేద్కర్ గారిది హైదరాబాద్లో విగ్రహాన్ని ఫస్ట్ మీరే జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేత మేము వెళ్ళి దండ వేసాము, గార్లెండ్ చేశారు. అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. ఆ తర్వాత మీరు సోషల్ జస్టిస్ మీద, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే సప్రెస్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీద ఒక వింగ్ ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ కోసం మిమ్మల్ని దాన్ని చైర్మన్ చేశారు. అది ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ కూటమికి 2024 కూటమికి పనిచేసిందని అనుకోవాలా? అంటే అప్పుడు సోషల్ జస్టిస్ ఎక్కువగా వర్క్ చేయలేదండి, అవకాశం నాకు దొరకలా. మ్యాక్సిమం చేయగలిగారు కొన్ని జిల్లాల్లో బాడీలు వేసాం. ఈరోజు పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు సోషల్ జస్టిస్లో ఉన్న వాళ్ళు. అయితే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది యాడింగేనండి. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు ఒకరి దగ్గర ఉంటున్నాయి, సమస్యలు బడుగు బలహీన వర్గాల దగ్గర ఉంది. నాయకత్వం డబ్బున్నవాడు, పెత్తందారులు, క్యాపిటలిస్టుల దగ్గర ఉంటుంది. సమాజం ఎట్లా మారుతుంది? సమస్య ఎవరి దగ్గర ఉందో వారి చేతిలో నాయకత్వం వెళ్ళిన రోజు మాత్రమే సామాజిక పరివర్తన జరుగుతుంది అన్నటువంటి
ఫిలాసఫీని నేను బలంగా అవును నమ్ముతాను. అవును సో అది వచ్చినంత వరకు ఉమ్. ఈరోజు జనసేన ప్రయాణంలో ఇది ఒక మజిలీ. అంతే. మిషన్ వాజ్ నాట్ అకాంప్లిష్డ్ అంటాను. దట్ ఈస్ Hmm. మై ఐడియా, మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా గోల్ ఇంకొంది. ఇంకా స్టిల్ ఏ లాంగ్ వే టు గో. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. చాలా ఉంది. అదే సమయంలో మీరు అంబేద్కర్ గారికి ఆ రోజు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళిన మీరు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా మంది లీడర్లు అనేక పదవులు పొందారు, చాలా మంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, వాట్ ఎవర్ వాట్, ఏ పదవి కాంక్ష లేకుండా మీరు వచ్చారు, ఆ భావజాలంతో ముందుకెళ్ళారు. తర్వాత యూపీ కూడా మీరు మాయావతి గారి యొక్క ఇది కాన్షీరామ్ భావజాలంతో ఇదే పవన్ కళ్యాణ్ గారితో పాటు వెళ్ళాను మాట. అది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారన్నటువంటి భావన ఉండింది. సో ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం, జనసేన సిద్ధాంతం ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి. అదే సమయంలో మరి మాయావతి గారితో శైలి అయిన మీరు ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యూహాలు ఎప్పుడు కూడా ఒక నాయకుడికి వ్యూహాలు ఉంటాయండి. అదే మాయావతి గారు యూపీలో ఆ వ్యూహంలో భాగంగా సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, చివరికి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడు పరిస్థితి అప్పట్లో 95లో ఆమె 324 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్. దాన్ని మనం వేరే కోణంలో చూడడానికి లేదు. చాలామందికి రాజకీయ నాయకులు, పార్టీ వాళ్ళు విమర్శిస్తారు. దానికి నేను ధీటుగా సమాధానం ఎందుకంటే గుంటూరు వచ్చినప్పుడు ఆమెకి కాళ్ళకి నమస్కారం చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాయావతి గారిని వదిలేసి మతతత్వ పార్టీ బీజేపీతో కలిశారు అనేది ఒక అపోజిట్ పార్టీ వాళ్ళు చాలా మంది ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా అంటారు మీరు? అంటే ఒకటి, మతతత్వ బీజేపీ ఈజ్ నాట్ ఏ అన్టచబుల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇప్పుడు రాజకీయాలు శాసిస్తుంది అదే. శాసిస్తుంది. మతతత్వ పార్టీ అని ముద్ర వేసి దాన్ని దశాబ్ద కాలంగా అణచివేశారు కొన్ని పార్టీలు. అంటే కొంతమంది కుహనా లౌకికవాదులు అంటారా? కుహనా లౌకికవాదులు, సూడో సెక్యులరిస్ట్. సో ఈరోజు మతతత్వ పార్టీ వేరు, తన మతాన్ని రక్షించుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీరు గమనించినట్లయితే, నా మతాన్ని నేను ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను. దట్ ఈస్ రియల్ సెక్యులరిజం.